బలపరచబడుటకై సహాయం చేయమని నిదాసుడు భూపెతన్నను కుటుంబ సభ్యులను చేరిన హెర్మోను వాసులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ హెర్మోనుకున్న బ్రాంచెస్ను అక్కడున్న సేవకులు సేవకురాండ్రు కుటుంబాలను సంఘాలను మీకు అప్పగిస్తూ ఉన్నాం. దీవించి మహిమ తెచ్చుకోమని ఈ సమయం మాకందరికి ఎంతో మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు నామం పేరట వందనాలు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దావీదు మహారాజు. దావీదును మనం రాజు అనగానే మహారాజు అంటాం. అంటే రాజులలో గొప్ప వ్యక్తి మహారాజు. తను రాజు అయ్యాడని ఏదైనా చేయటానికి లైసెన్స్ ఉందని దాన్ని ఎప్పుడు తలంచలేదు. కొంతమంది అన్నారు నాకు రాజు సర్వ అధికారం ఉంది, నేను ఏదైనా చేస్తాను, ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ అని అనుకుంటాం చాలామంది. కానీ దావీదు మహారాజు అలా ఎన్నడూ తలంచలేదు. దావీదు జీవితంలో ఘోరాతి ఘోరమైన ఒక తప్పిదం చేశాడు. బత్షెబతో పాపం చేశాడు. సరే నాతాను వస్తాడు అంటాడు, ఆ మనిషివి నీవే అని ఖండిస్తాడు. వెంటనే దావీదు అంటాడు నేను పాపము చేసి తిని. అంటే దావీదు మహారాజు చేసినటువంటి పాపాన్ని కప్పుకొనకుండా దాచిపెట్టకుండా దాన్ని ఒప్పుకొని కనికరం పొందినవాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో తేటగా ఉంది. ఉదయకాలం మనం ప్రార్థనకు కూడి ఉన్నాం. ప్రార్థనలు మనం ప్రభు సన్నిధిలో మన అక్కరలు మన మనవులు తెలియజేయక ముందు మన జీవితంలో ప్రభువునకు దుఃఖం కలిగించిన సంగతులు, ఆయాసం కలిగించిన సంగతులను తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి తర్వాత ప్రార్థన చేయాలి. దేవుని వాక్యంలో తేటగా ఉంది కదా, అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. మానవులం బలహీనులం, ఆయాసం కలిగించే వారంగా ఉంటాం. ఇప్పుడు దావీదే అంటాడు, దేవా నా నడకను నా పడకను ఎరిగి ఉన్నాం. ఎందుకంటే దావీదు మహారాజు జీవితంలో ఆయన అంటాడు నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను, నా నోటికి మాట రాకముందే నా తలంపుల ఊహ కూడా ఎరిగిన వ్యక్తి అయి ఉంటున్నావు. అలాంటి రాజే ఒప్పుకుంటే మనం ఎంతటి వారిమి. ఇక్కడ దావీదు అంటాడు, ప్రభువా నీకు ఏమైనా ఆయాసం కలిగించే ఆయాసకరమైన మాటలు తలంపులు మార్గాలు, ఆయాసకరమైన జీవితం నేను జీవిస్తే నన్ను క్షమించు, కనికరించు. ప్రభు సన్నిధిలో నీవు నేను ఆశీర్వదించబడాలంటే, ప్రార్థనలకు జవాబును మనం పొందాలంటే మొట్టమొదటిగా మన బలహీనతలను మన పొరపాట్లను తెలుసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. చక్కటి పాట అన్నబాడించాడు, ఘోరమైన పాపిని మరి నీ వాక్యాన్ని త్రోసివేసి దుష్కార్యములు చేసిన వ్యక్తులం, ప్రభువా నన్ను కరుణించు అని అలా ఎలా మనం పాట పాడుకున్నామో వాక్యం రీతిలో ప్రభువునకు ఆయాసం కలిగించిన సంగతులు కొన్ని మాటలు చదువుకుందాం రండి. ప్రభువునకు అంటే ఉదయకాలం ఒక మొదటి శేషం కొన్ని నిమిషాలు ప్రభువునకు దుఃఖం కలిగించిన సంగతులు, ఆయాసం కలిగించిన సంగతులు తెలుసుకొని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి మన ప్రార్థనకి వెళ్తే ప్రభువు మన తప్పిదాలు క్షమిస్తాడు, ఆయన తిరిగి నెమ్మదిస్తాడు, ప్రార్థన ఆలకిస్తాడు, సంతోషంగా మనం వెళ్తూ ఉంటాం. ఒక మాట చదువుకుందాం. ప్రభువు నాకు ఆయాసం కలిగించిన సంగతులు. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం అందరం చదువుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం అందరం చదువు ఒక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం అందరము చదువుకుందాం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ద్రాక్షవల్లిని గురించి ప్రభు మాట్లాడుతూ ఒక చక్కటి మాట ఏమన్నాడంటే, మీ యందు నా సంతోషం ఉండాలి. రెండవది అన్నాడు, మన సంతోషం ఏం కావాలి చెప్పండి? పరిపూర్ణం కావాలి కదండి.
అంటే ప్రభు యొక్క ఆశ మనము సంతోషంగా ఉండాలి, మన ప్రభువును సంతోషపరచాలని, లేదా ఇంకా చెప్పాలంటే ప్రభువును మనం సంతోషపరచాలని, దాని ద్వారా మన సంతోషం పరిపూర్ణం కావాలని కదండి. ప్రభు యొక్క ఆశ అన్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలి, మన సంతోషం పరిపూర్ణం కావాలి కదా. మన సంతోషం పరిపూర్ణం కావాలి అంటే ప్రభువు మన ద్వారా సంతోషించాలని, అంతేగాని ప్రభువునకు మన ఆయాసం కలిగించే వారంగా ఉండకూడదు కదండి. ప్రభువునకు ఆయాసం, నేను వస్తూ ఉన్నాను, తెలిసినటువంటి వ్యక్తి మొన్నటిదేనో ఒక బ్రదర్ నన్ను కలిసినాడు. అన్న నేను ఆటో దోలే వ్యక్తిని, చిన్న ఆటో దోలుకుంటూ ఉన్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు నాకు బాగా పరిచయం కొన్ని సంవత్సరాలుగా. అన్న పెద్ద పాప ఏం చేస్తుందన్నా, నేను అన్న ఎంబీబీఎస్ చదువుతుందా అన్నాడు. ఒక ఆటో దోలే వ్యక్తి యొక్క కుమార్తె ఎంబీబీఎస్. ఇంకొక అమ్మాయి ఏం చదువుతుంది తమ్ముడు అన్నాను. అన్న ఇంజనీరింగ్ చదువుతుంది అన్నాడు. అతను అన్నాడు, అన్న మా పిల్లలను చూస్తే నాకు ఎంత సంతోషం అన్న, ఎంత సంతోషం. అంటే తండ్రి యొక్క సంతోషానికి ఎవరు కారణం చెప్పండి? పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా అంకుల్ నేను డాక్టర్ని అయ్యాను, సంతోషం. అంటే తల్లిదండ్రుల సంతోషానికి కారణం పిల్లలు ఎలా అయ్యారో పిల్లలు కూడా సంతోషపడతారు, రేపు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అవుతారు. అలాగే ప్రభు యొక్క కోరిక ఏంటంటే మనము ప్రభువునకు ఆయాసం కలిగించకూడదు, కానీ ప్రభువునకు మనం చెప్పండి ఏం కలిగించాలి? సంతోషం. రండి, ఆయాసం కలిగించిన సంగతులు కొన్ని ఉన్నాయి మన ప్రయాణంలో. ప్రభువునకు దుఃఖం కలిగించే వారంగా ఉన్నామా, ఆయాసం కలిగించే వారంగా ఉంటే ఎలా ఆయాసం కలిగించామో తెలుసుకున్న వారమై ఒప్పుకొని విడిచిపెడదాం. రండి, బైబిల్లో కొన్ని మాటలు చదువుకుందాం. మొట్టమొదటి చదువుకున్నారండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం. ప్రభువునకు దుఃఖం కలిగించిన సంగతులు లేదా ప్రభువునకు ఆయాసం కలిగించిన సంగతులు. నంబర్ 1 ఆదికాండం 6వ అధ్యాయం చదువుకుందాం రండి. నేను చదువుతాను, లేదా మొదటి 2 వచనాలు అందరం చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింప తర్వాత కుమార్తెలు వారి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన వస్తువులను వివాహము చేసుకున్నది. 3 కూడా చదువుకుందాం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూడండి, ప్రభువునకు ఆయాసం కలిగిన సంగతులు బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని మాత్రం ధ్యానం చేద్దాం. ఇది ఆదికాండం 6వ అధ్యాయం. నోవహు యొక్క సంగతి ఇక్కడ మనం తెలుసుకుంటాం. జలప్రలయం రాకముందు ప్రభు చెప్పిన మాట ఏంటంటే చూడండి, నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమార్తెలు చూసారా, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు నచ్చిన వారిని స్త్రీలను వివాహము చేసుకొనిరి. కొన్ని విషయాలు అంటే దేవునికి, యేసుక్రీస్తు ప్రభువునకు లేదా తండ్రి అయినటువంటి దేవునికి దుఃఖము కలిగించిన సంగతులు, ఆయాసం కలిగించిన సంగతులు కొన్ని ప్రత్యేకంగా చూద్దాం. చూడేమన్నాడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసు నచ్చిన వారిని వివాహము చేసుకొనిరి. బాగా వింటున్నారని, ఎవరు పెళ్లి చేసుకున్నారంట? దేవుని కుమారులు. ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? నరుల కుమార్తెలు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు. నరుల కుమార్తెలను పెళ్లి చేసుకుంటే దేవునికి ఎందుకు దుఃఖం కలగాలి? అంతే కదా. చూడండి ఏమన్నాడు 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. అంటే వారు చేసిన పని దేవుడికి ఎలా చెప్పండి? అక్రమమైన విషయం. వారు తమ అక్రమ విషయములలో
అంటే వాడు చేసిన పని దేవునికి చెప్పండి, సక్రమమా అక్రమమా? అక్రమం అంటే తప్పిదం. అంటే ప్రభువునకు దుఃఖం కలిగించిన సంగతులు మన జీవితంలో చాలా ఉన్నాయి దేవుని వాక్యం వెలుగులో. మొట్టమొదటిగా చూడండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు పెళ్లి చేసుకున్నారు, చక్కని వారిని. అంటే చక్కగా ఉన్న అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో మామూలుకైతే తప్పు లేదు. ఎందుకంటే కొంతమంది చక్కటి అమ్మాయి కావాలని చక్కటి అబ్బాయి కావాలని కోరుకోవడం ఏం తప్పు లేదు. కానీ దేవునికి ఇక్కడ మనసు బాధ కలిగి, నాకు చూడండి చదువుకుందాం రండి, ఈ 5వ వచనం కూడా అందరం చదువుకుందాం, 5:6 కూడా. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినది యెహోవా సంతాపం నొంది ఉన్నాడని హృదయంలో నొచ్చుకొన్నాడు. హృదయంలో నొచ్చుకొన్నాడు, సంతాపం కలిగింది, బాధ కలిగిందంట. ఎవరికి చెప్పండి? యెహోవా దేవునికి. కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం. దేవుని కుమారులు, అర్థమైందాక ఎవరిని పెళ్లి చేసుకున్నారండి? నరుల కుమారు. నేను కొన్ని మనసులు పెడదాం. దేవుని కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి అందరికీ అవసరం, దేవుని వాక్యంలో ఉంది. ఆదాము ఒంటరిగా ఉంటే మంచిది కాదన్నాడు, ప్రక్కటెముకను తీసినాడు, అవ్వను చేశాడు, పెళ్లి చేసినాడు, అంతేనా? సో పెళ్లి చేసుకోవడం తప్ప ఏమి కానే కాదు. మరి వీళ్ళేం చేశారు? దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూశారు, చక్కని వారిని పెళ్లి చేసుకున్నారు. చక్కని వారిని చూసి పెళ్లి చేసుకున్నందువల్ల యెహోవా అన్నాడు, వీరు చేసింది అక్రమం, హృదయంలో నొచ్చుకున్నాడు. తర్వాత చెప్పండి, సంతాపపడినాడని ఉంది. తర్వాత శిక్ష ఏం తెలిసిన? భూమి మీద నరులను ఉండకుండా తుడిచివేస్తానని జలప్రలయం వచ్చింది, అందరు చనిపోయినారు. బ్రతికింది ఎవరు చెప్పండి? కేవలం నోహు యొక్క కుటుంబమే. ఏంటి అంతమైన ఘోరం? అంత దేవుడు బాధపడ్డా? బాధపడాల్సిన అవసరం ఏంటంటే ప్రాముఖ్యమైన సంగతి, దేవుని అంటే ప్రభువునకు నీవు నేను ఆయాసం కలిగించిన సంగతులు, బాధపరిచిన సంగతులు, దుఃఖం కలిగించిన సంగతులు ఈ ఉదయకాలం మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఒక గొప్ప తరుణం. చూడండి, దేవుని కుమారులు, అర్థమైందమ్మా? ఎవరిని పెళ్లి చేసుకోవాలా? దేవుని కుమార్తెని పెళ్లి చేసుకోవాలి. మళ్ళా చూద్దాం, చదువుకుందాం రండి, 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు నచ్చిన వారిని, తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. చక్కగా ఉంది. దేవుని కుమారులు, అర్థమైందండి? ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? నరుల కుమార్తెలు. అయినా దేవుని కుమారులు దేవుని కుమార్తెలతోనే పెళ్లి చేసుకోవాలి. దాని అర్థం ఏంటంటే రక్షణ పొందిన బిడ్డలు రక్షణ పొందిన వారితోనే పెళ్లి చేసుకోవాలి. మరొక మాట చెప్పాలంటే, దేవునికి దుఃఖము కలిగించకుండా ఉండాలంటే విశ్వాసులైన వ్యక్తులు విశ్వాసులతోనే సహవాసం చేయాలి, విశ్వాసులతోనే కలిసి ఉండాలి. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. చీకటికి వెలుగునకు ఎలా సంబంధం ఉండదో, రక్షణ పొందిన ప్రతి బిడ్డ రక్షణ పొందిన వ్యక్తులతోనే ఆత్మీయ సహవాసం చేయాలి. ఇక్కడ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, చేసుకున్న విధానం. దీని అర్థం ఏంటంటే ప్రభువునకు నీవు నేను దుఃఖము కలిగించిన సంగతులలో మొట్టమొదటిది ఏంటంటే రక్షణ పొందిన మనం ఎవరితో కలిసి ఉంటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో సాంగత్యం చేస్తున్నాం. అది వివాహమే కావచ్చు, ఆత్మీయ ప్రయాణములో మన సహవాసమే కావచ్చు. దేవునికి నీవు నేను ఆయాసం కలిగించే మొట్టమొదటి కారణం ఏంటంటే మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ సహవాసం ప్రభు చూస్తున్నాడు. సో రక్షణ పొందిన వ్యక్తులు, చెప్పండి అమ్మా, ఎవరితో సహవాసం చేయాలి? రక్షణ పొందిన వ్యక్తులతోనే. అది వివాహమే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. అవిశ్వాసులతో ఎలా ఉండాలంటే కేవలం సిస్టర్ గారు బాగున్నారా, బ్రదర్ గారు బాగున్నారా, రండి మా ఇంటికి రండి, లేదా ప్రార్థనకు రండి, సహవాసనకు రండి, బైబిల్ స్టడీకి రండి, మీకోసం ప్రార్థన చేస్తాం
అంతవరకే మనం ఉండాలి. కానీ అంతకు మించి స్నేహము, సాంగత్యం, సహవాసం చేస్తే ఆత్మీయ జీవితంలో చెడిపోయే ప్రమాదం ఉంది. ఆత్మీయ జీవితంలో పడిపోయే ప్రమాదం ఉంది. చూడండి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే 3 వచనాలు ఉన్నాయి. మొదటి కీర్తన 1వ వచనం ఏంటి? దుష్టుల యొక్క నడువక, పాపుల మార్గం నిలువక, ఆత్మచుట్టు కూర్చుండక. నీవు ఈ 3 స్థలాల్లో ఉంటే, నీ సహవాసం తేడా ఉంటే ఫలించకుండా ఉంటాం, అంతకంటే ఏం లేదు. నీవు ఫలించకుండా ఉంటాం, లేదా మనం ఫలించకుండా ఉంటాం. రెండవది, దేవునికి దుఃఖం, ఆయాసం కలిగించిన వ్యక్తులం అవుతాం. నరుల కుమార్తెలు కదండి. దేవుని యొక్క వాక్యం తేటగా ఉంది. చూడండి, బైబిల్ దినాల్లో చాలామంది ఎలా చేశారంటే, అంటే ప్రభువునకు దుఃఖముకర సంగతులు చదువుకుందామరండి. 2వ కొరింథీ పత్రికలో తెలిసిన వాక్య భాగమే 6వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14, 15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమీ పొందిక. తేటగా ఉంది. అంటే ఇదేనో మనము ప్రభు దగ్గర ఒప్పుకోవలసిన మొట్టమొదటి అంశం ఏంటంటే, ప్రభువా, ఆత్మీయ జీవితంలో నీకు దుఃఖం కలిగించిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, నీకు తెలుసు గడిచిన దినములన్నిటిలో ఎవరితో సహవాసం చేశాం, ఎవరితో సాంగత్యం చేశాం, దానివల్ల ఎంత సమయం నష్టపోయాం, దేవునికి మహిమకరం కాకుండా జీవించినావు. కారణం ఏంటంటే నీ సాంగత్యం. అది వివాహం అంటే నీ సాంగత్యం, నీ స్నేహం, నీ సన్నిహిత్వం, నీవు గడిపిన సమయం అవిశ్వాసులతో, అక్రమార్కులతో, నరపుత్రులతో ఎవరితో నువ్వు సమయం గడిపావో ప్రార్థన తగ్గిపోయింది, వాక్యానుభవం తగ్గిపోయింది, ఆత్మీయ జీవితంలో తప్పిపోయిన వ్యక్తిగా ఉంటున్నావు. కాబట్టి మొట్టమొదటిగా ఉదయకాలం ప్రభు దగ్గర ఏం ఒప్పుకో, ప్రభువా, నా ఆత్మీయ ప్రయాణంలో నీకు ఆయాసం కలిగించిన మొట్టమొదటి సంగతి ఏంటంటే, నా సహవాసం నీతో గడపాలి, నీ ప్రజలతో గడపాలి, నీ సన్నిధిలో గడపాలి, నీ సంఘముతో గడపాలి. అవి లేకుండా నరమాత్రులతో, చక్కని వారితో ఏ విధంగా వాళ్ళు పెళ్లి చేసుకొని ఆయాసం కలిగించారో, నీకు విరోధంగా నేను ఇలాంటి వాళ్ళతో, రక్షణ పొందని వారితో. ఒకసారి ఆలోచించేయండి మన జీవితంలో. చూడండి దయచేసి, దావీదు మహారాజు ఒక చక్కటి మాట, 26వ దావీదు కీర్తన, 26వ దావీదు కీర్తన చదువుకుందాం రండి. 4వ వచనం, 26వ కీర్తన 4వ వచనం చదువుకుందాం రండి అందరం కలిసి. పలికి మానిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూసారా, కొంతమంది ఎప్పుడు ఎక్కడున్నారంటే, అన్న బయట ఉన్నారన్న, ఎక్కడున్నాడు, ఫలానా ఇంటి దగ్గర ఉన్నాడన్న, ఫలానా ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నాడన్న, ఫలానా టీ బంక్ దగ్గర ఉన్నాడన్న. అలా గడిపేవారు ఎంతోమంది ఉంటారు కదండి. నీవు నేను ఫలించేడు కొమ్మగా ఉండాలి అంటే దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అంటే మన సహవాసం ఏమన్నాడు దావీదు, చూడండి, పనికి మాలిన వారితో నేను సాంగత్యము, పనికి మాలిన వారు, ఉపయోగం లేని వ్యక్తులతో నేను సాంగత్యము చేయను. రెండవది ఎవరు చెప్పండమ్మా? వేషధారులతో నేను పొందు చేయను. వేషధారులు అంటే ఎవరు? వేషాన్ని ధరించుకునేవారు, భక్తి లేకున్నా ఉన్నట్టుగా నటించేవారు, ప్రార్థన లేకున్నా ప్రార్థన ఉన్నట్టుగా నటించేవారు, వేషాన్ని ధరించుకునేవారు, రక్షణ లేకున్నా రక్షణ పొందిన అన్నట్టు నటించేవారు. దావీదు అన్నాడు, నేను వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూసారా, అంటే దావీదు యొక్క సహవాసాన్ని ఎవరితో గడపదలుచుకున్నాడో తీర్మానం, ఫలానా వారితో నేను దూరంగా ఉంటాను. ఇక్కడ చూడండి,
27వ దావీదు కీర్తనలోనే ఒక చక్కటి మాట దావీదు అంటాడు. 27వ దావీదు కీర్తన చూడండి ఏమన్నాడు, 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. సో దావీదు యొక్క జీవితకాలం అంతా చెప్పడం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుని మందిరం. దేవుని మందిరం అంటే దేవుని ప్రజలు, రక్షణ పొందినవారు, ప్రార్థనలు గడిపేవారు, లేదా సమయం మందిరములు గడిపేవారు. చూసారా, ఉదయాన్నే నేను గదిలో ఉన్నప్పుడు కొంచెం తెల్లవారినాక కొందరు బ్రదర్స్ సిస్టర్స్ వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకు స్వరం వినపడతా ఉంది. చక్కగా ఊడ్చారు, చాపలేశారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని మందిరంలో అన్న చక్కటి వాక్యం రాశారు గోడకి, నీ మందిరము నివసించువారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. అంటే మందిరములో నివసించేవారు, మందిరములో సహవాసం చేసేవారు. ఇక్కడ మందిరం అంటే దేవుని ప్రజలతో సహవాసం చేసేవారు, ప్రభువులకు దుఃఖము కలిగించని వారు. సో మొట్టమొదటిగా ఉదయకాలం మన ప్రార్థనలో మొదటి ఒప్పుకోవాలంటే, ప్రభువా నా సహవాసంలో నేను తప్పిపోయాను, కారణం శరీరానుసారులతో, రక్షణ పొందని వారితో, వాక్యము ధ్యానించని వారితో ప్రార్థన జీవితం నీకు తెలుసు. అంటే వాళ్ళతో శత్రువులుగా ఉండమని కాదు, విరోధులుగా ఉండమని కాదు, కానీ నీ సహవాసం ఆత్మీయ సహవాసంగా ఉండాలి కదండి. ఆత్మీయ సహవాసంగా ఉండాలి. నీ స్నేహితులు ఎవరు చెప్పు, నేను చెప్తాను నిన్ను గురించి. నీ సమయం ఎక్కడ గడుపుతావో చెప్పు, నిన్ను గురించి నేను చెప్తాను అంటాడు. నువ్వు ఏం చదువుతావో చెప్పు, నీ సంగతి చెప్తాను అంటాడు. సో ఎవరితో సమయం గడుపుతున్నావో చూడండి. పేతురు చలిమంట కాసుకుంటుంటే అక్కడికి వెళ్తాడు. చలిమంటతో ఒక చిన్న అమ్మాయి ఉంటుంది. ఓయి నీవు కూడా ఆ శిష్యులలో నీవు ఒకడవు కావా అంటే ఏమన్నాడు పేతురు, ఓ అమ్మాయి అతడెవడ నేను ఎరగను. బొంకినాడు. కారణం ఏంటి? అన్యుల దగ్గర సహవాసము దాటిపోయి అక్కడ దేవుని ప్రజలు కాని వారితో ఉన్నాడు కాబట్టి ప్రభువును ఎరగనని బొంకిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఉదయకాలం నీవు నేను ప్రభువును చూడండి. ఒక మాట చెప్తాను. ఏశావు జీవితంలో చిన్న మాట గుర్తు చదువుకుందామరండి. ఏశావు జీవితంలో తల్లిదండ్రులకు ఎలా దుఃఖం కలిగించాడో ఆదికాండం 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయం చూడండి. ఆత్మీయ సహవాసంలో ఆదికాండం 26వ అధ్యాయం 34, 35 అందరం చదువుకుందామా? ఇక్కడ కొందరు యవన బిడ్డలు ఉన్నారు. ఆదికాండం 26, 34, 35. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తె యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తె బాషమతును పెళ్లి చేసుకున్నాను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును ఏం కలిగించారంటమ్మా? మనోవేదన. ఏశావు చెప్పండమ్మా, ఎవరి కొడుకు చెప్పండి? ఇస్సాకు కొడుకు కదండి. ఇస్సాకు ఇద్దరు, ఏశావు యాకోబు. ఏశావు ఏం చేశాడు? 40 సంవత్సరముల వయసు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. సరే వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, సరే క్షేమంగా ఉండాలి. ఏశావు వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నందువల్ల వీరు ఇస్సాకుకు రిబ్కాకు చెప్పడం ఏమి కలిగించారంట? మొన్న తలనొప్పి, తల పగిలిపోతుంది అన్నమాట. నేను కొంచెం విందాం. ఎవరైనా అన్మ్యారీడ్ గర్ల్స్ బాయ్స్ ఉంటే లిసన్ దిస్ వర్డ్స్ కేర్ఫుల్లీ, గాడ్స్ వర్డ్స్. వీరు ఇస్సాకును రిబ్కాకును చెప్పండమ్మా ఏం కలిగించారు? మనోవేదన. అంటే ఆత్మీయులు ఆత్మీయతో స్నేహం చేయాలి. దేవుని కుమారులు దేవుని కుమార్తెలను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు రిబ్కా, ఇప్పుడు ఏశావు చెప్పండమ్మా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? వెళ్ళాడు. అంటే తనకు అందమైన వారు ఉన్నారేమో, నచ్చిన వారు ఉన్నారేమో, అంటే తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఎరగక తల్లికి తండ్రికి దుఃఖము కలిగించే, అంటే వాళ్ళని చేసుకున్నందువల్ల ఇంట్లో నెమ్మది లేని వారుగా ఉన్నాడు. అంటే నీవు నేను ఇలాగే
సొంత తల్లిదండ్రులు దుఃఖం కలిగించే వారంగా ఉంటాము. రెండవది మన పరలోకపు తండ్రికి కూడా చెప్పండి అమ్మా, ఏమి కలిగించే వారంగా ఉంటాం? దుఃఖం కలిగించే వారంగా ఉంటాం. కారణం, ఏశావు ఏ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి నరుల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడో, చాలామంది దినాల్లో వాళ్ళ సహవాసం ద్వారా, వారి యొక్క సాన్నిధ్యం ద్వారా, ఈ యొక్క నరమాతృలతో స్నేహం చేసినందువల్ల ఆత్మీయ జీవితంలో వాళ్ళు నష్టపోతారు. అటువంటి అవి అంటుంది. ఇంకొక చూడండి, చూడండి దయచేసి 27వ అధ్యాయం, ఆది కాండం 27వ అధ్యాయము 46లో చక్కటి మాట ఉంది, అందరం చదువుకుందాం. 27:46 వచనం. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలో వీరి వంటి ఒక దాని వలన యాకోబు పిల్లలు నా బ్రతుకు వలన నాకే ప్రయోజనం. రిబ్కా అంటుంది ఇస్సాకుతో, ఏం చూడండి, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగిపోయినది. హేతు కుమార్తెలు అంటే ఎవరు? ఏశావు యొక్క భార్యలు. అంటే ఇంటికి వచ్చిన కోడళ్ళను చూసి ఈ యొక్క రిబ్కా అంటుంది, హేతు కుమార్తెలు అంటే ఎవరు? ఏశావు చేసుకున్న భార్యలు. ప్రాణం విసిగిపోయిందంటుంది. ఇక్కడ అన్నాడు, ఈ దేశస్థురాండ్రైనటువంటి హేతు కుమార్తెలతో నా ప్రాణము ఏమైంది చెప్పండి? విసిగిపోయినది. కారణం ఏశావు యొక్క తప్పిదం. అంటే ఆయన సాంగత్యం ఎలా తల్లికి తండ్రికి దుఃఖము ఏశావు కలిగించినాడో, మన జీవితంలో మన సాంగత్యం, మన సన్నిహిత్యం, మన స్నేహాలు, మన పరిచయాలు, మన ముచ్చట్లతో మన ప్రభువు నాకు చెప్పండి ఏం కలిగించే వారమై ఉంటున్నాం? దుఃఖము కలిగించే వారమై ఉంటున్నాం. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. లేయా ఉంది కదమ్మా, లేయా ఎవరి కుమార్తె చెప్పండి? లాబాను కుమార్తెలు. యాకోబు పద్దనరాముకి వెళ్తాడు. కొంచెం విషయం, యాకోబు పద్దనరాముకి వెళ్తాడు. అక్కడ రాహేలును చూస్తాడు. రాహేలును చూసి ప్రేమిస్తాడు. లేయా జబ్బు కళ్ళు గలది. లేయా జబ్బు కళ్ళది, అంటే కళ్ళు కొంచెం ఏదో చీమ కళ్ళ అని అంటూ ఉంటారు, జబ్బు కళ్ళవి. సరే, ఇప్పుడు అక్కడ ఏమన్నాడు యాకోబు? 7 సంవత్సరాలు కొలువు చేస్తే నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు. అంతేనా? ఎవరన్నారు చెప్పండి? లాబాను అన్నాడు. సరే, పెళ్ళి అంతా ఫిక్స్ అయిపోయింది, పెళ్ళి జరుగుతూ ఉంది. పెళ్లి రోజు చెప్పండి అమ్మా, యాకోబు దగ్గరికి లాబాను ఎవరు పంపించాడు చెప్పండి? ఎవరు పంపించాడు? లేయా. ఒక మాట చదువుకుందామన్నాడు. ఒక మాట ఆది కాండంలోనే ఒక చక్కటి మాట ఉంది. ఇక్కడ ఆది కాండం చూడండి, ఆది కాండం 29వ అధ్యాయం 17వ వచనం, లేదా 16, 17 అందరం చదువుకుందాం. లాబానుకి 2 కుమార్తెలు ఉండని, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపతియు సుందరేయుండెను. రాహేలు యాకోబును ప్రేమించి కదా. ఇప్పుడు యాకోబు చెప్పండి అమ్మా, ఎవరిని ప్రేమించాడు? ఎవరిని చెప్పండి? రాహేలుని ప్రేమించినాడు. అయితే పెళ్ళైనటువంటి రాత్రి చెప్పండి అమ్మా, పెళ్ళైనటువంటి రాత్రి చూడండి 23వ వచనం అందరం చదువుకుందాం, లేదా 22, 23 అందరం చదువుకుందాం. లాబాను ఆ స్థలమున్న మనుషులను పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తెన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. 25వ వచనం, ఉదయమందు ఆమె లేయా అని ఎరిగి అతను లాబానుతో. సరే, ఒక్క మాట ఇక్కడ, ఒక్క చిన్న మాట. పెళ్ళయింది, చక్కటి భోజనం పెట్టారు, విందు చేశారు, ఏదో ఆ దినాల్లో అలవాటు చొప్పున విందు అంత అయిపోయింది. యాకోబు దగ్గరికి మొదటి రాత్రి పెళ్ళయిందని చెప్పండి లాబాను ఎవరిని పంపాడు చెప్పండి? ఎవరిని పంపాడు? లేయాను పంపాడు. ఇప్పుడు లేయా ఏం చెప్పాలో తండ్రికి చెప్పండి? మామూలుగా అయితే, నాన్నగారు నేను కళ్ళు బాగలేవు, యాకోబు నన్ను ప్రేమించలేదు. యాకోబు ఎవరిని ప్రేమించినాడు? రాహేలుని ప్రేమించినాడు. మరి రాహేలుని ఇస్తానని ప్రమాణం చేశావు, రాహేలును పంపించక నన్ను పంపిస్తున్నావని ఈమె అడ్డం తిరగొచ్చు చెప్పాలంటే. కానీ తండ్రి యొక్క మాటకు లోబడి చెప్పండి, లేయా వెళ్ళిందా వెళ్ళలేదా చెప్పండి? వెళ్ళింది.
దీని అర్థం ఏంటంటే ఏశావు చేసుకున్న భార్యల వలన ఇంట్లో దుఃఖము కలిగింది, వేదన కలిగింది, అశాంతి కలిగింది, ప్రాణం విసిగిపోయింది. కానీ లేయా దేవుని యొక్క బిడ్డగా తల్లి యొక్క తండ్రి యొక్క మాట చొప్పున తల్లికి తండ్రికి దుఃఖము కలిగించకుండా తండ్రి మాట విని యాకోబు దగ్గరికి వెళ్ళి, అంటే లేయా ద్వేషింపబడినని ఎరిగినప్పటికీ, అంటే అర్థమేంటి, యాకోబు నన్ను ప్రేమించలేదు, యాకోబు మా యొక్క చెల్లెలు ఎవరు చెప్పండి, రాహేల్ని ప్రేమించాడు. కానీ అయినప్పటికీ లేయా తండ్రికి దుఃఖం కలిగించకూడదని, తల్లిదండ్రులకు వేదన కలిగించకూడదని తల్లిదండ్రుల మాట విని వెళ్ళింది. మరి కొన్ని స్థలాల్లో ఉంది లేయాను ద్వేషించినాడని కూడా ఉంది. సరే, ఏదేమైనా సరే ఇక్కడ సారాంశం ఏంటంటే, తల్లిదండ్రులకు నీవు ఈ లోకంలో నేను దుఃఖము కలిగించకూడదు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా చెప్పండి అమ్మా, ఏం కలిగించకూడదు, దుఃఖము కలిగించకూడదు, ఆయాసం కలిగించకూడదు. ఎప్పుడైతే తల్లిదండ్రుల యొక్క మాట మనం వింటామో, బైబిల్లో ఒక మాట ఉంది, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము కలిగించను. బుద్ధి లేని కుమారుడు అంటే ఎవరు? దుఃఖము కలిగించే కుమారుడు. చదువుకుందామండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, సామెతల గ్రంథంలో దివ్యమైన మాట చదువుకుందాం రండి. 10వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 10:1. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము. బుద్ధి లేని కుమారుడు తల్లికి తండ్రికి దుఃఖం. ఈ లోకములో తల్లికి తండ్రికి దుఃఖం పుట్టిస్తాం. రెండవది మన పరలోకపు తండ్రికి దుఃఖము పుట్టిస్తాం. కారణం బుద్ధి లేని పనులు, బుద్ధి లేని సాంగత్యం, బుద్ధి లేని కుమారుని వల్లే. అంటే ఒక మాట చెప్పాలి, తల్లిదండ్రులకు ఈ లోకంలో నీవు నేను దుఃఖం పుట్టిస్తే వర్ధిల్లరండి. ఎలా వర్ధిల్లరు? నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా ఈ లోకంలో నిన్ను కని పెంచిన తల్లికి తండ్రికి నువ్వు దుఃఖము కలిగించు వ్యక్తివైతే నువ్వు ఎన్నడూ వర్ధిల్లవు. తల్లిదండ్రికి సంతోషం కలిగించువాడే తప్పకుండా వర్ధిల్లేవాడుగా ఉంటాడు. ఇక్కడ బుద్ధి లేని కుమారుడు తన తల్లికి లేదా తన తండ్రికి దుఃఖము కలిగించువాడు. బుద్ధి లేని కుమారుడు చూస్తాం, బుద్ధి లేని కన్యకలు అంటే విందులోకి వెళ్ళలేదు, పెళ్లిలోకి వెళ్ళలేదు, విందులో పాల్గొనలేదు, బయట గడియ వేయబడ్డారు అన్నాడు ఆ పెళ్లి కుమారులు. నువ్వు ఎవరో నేను ఎరగను. అలాగే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో సాంగత్యం చేసి ఇహలోక సౌందర్యాలను చూసి ఇహలోక స్నేహాలను చూసి ఎవరైతే సాంగత్యం చేశారో దేవునికి దుఃఖము కలిగించారో, జలప్రలయం వచ్చింది, అందరూ కూడా నిర్మూలం చేయబడ్డారు. ఈ ఉదయకాలం మన ప్రార్థనలో ప్రభు దగ్గర మనం ప్రార్థించకముందు మొదటి ఒప్పుకోవాలంటే, ప్రభువా నా సహవాసం, నా సాంగత్యం, నా సన్నిహిత్యం దావీదు మహారాజుతో ఎలా చెప్పాడో అలాంటి వారితో ఉండకుండా భక్తిహీనులతో, శరీరానుసారులతో, నరపుత్రులతో సాంగత్యం చేసి నేను ఎంతో నష్టపోయాను, నీకు దుఃఖం కలిగించున్నాను, నన్ను క్షమించు. ఈ దినము నుంచి నా సహవాసం, నా సాంగత్యం, నా సన్నిహిత్యం దేవుని ప్రజలతో, దేవుని సంఘంతో, ప్రార్థించు వారితో, వాక్యాన్ని ఎరిగిన వారితో నేను సాంగత్యం చేస్తాను. నన్ను క్షమించి నా పాదములు స్థిరపరిచి నా సహవాసాన్ని మార్చి ప్రభువా నిన్ను మహిమ తెచ్చిపెట్టి ఉంటానని మొట్టమొదటిగా మనం ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం. దేని ద్వారా చెప్పండి? మన సాన్నిహిత్యం, మన సహవాసం, మన సాంగత్యం శరీరానుసారులతో వాక్యము ఎరగని వార్త చేసినందువల్ల మన ప్రభువునికి చెప్పండి ఏం కలిగించాము? దుఃఖము కలిగించిన వారంగా ఉంటున్నాం. రెండవ చదువుకుందాం రండి. ప్రభువు నాకు దుఃఖము కలిగించిన రెండవది చదువుకుందాం రండి. రెండవదిగా మొదటి సమూయేలు గ్రంథం ప్రభువు నాకు దుఃఖము కలిగించిన సంగతులు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అందరం చదువుకుందాం. ప్రభువును దుఃఖము కలిగిన సంగతులు. మొదటిది, నరమాత్రులతో, రక్షణ లేని వారితో సాంగత్యం చేసి నష్టపోయిన వారంగా ఉన్నాం. విడిచిపెడదాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. రెండవ చదువుకుందాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం.
అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను మొదన ఆయన సంతోషించునా. ఒక్క నిమిషమమ్మ. ప్రభువునకు దుఃఖం కలిగిన సంగతులు చూస్తున్నాం. ప్రభువునకు దుఃఖం కలిగించిన సంగతులు అన్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. ప్రభువునకు నీవు నేను సంతోషం కలిగించాలంటే, లేదా దుఃఖము కలిగించకుండా ఉండాలంటే, అంతేనా? సంతోషం కలిగించాలి, లేదా దుఃఖం కలిగించకుండా ఉండాలి, ఆయాసం కలిగించకుండా ఉండాలి, లేదా ప్రభువునకు కోపం కలిగించకుండా ఉండాలంటే ఈ చదివిన భాగం ప్రకారం మనమందరం చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలక్క? దేవుడు సెలవిచ్చిన మాట నేను చెప్పండి, గైకొనాలి. గడిచిన సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి. ఇది నూతన సంవత్సరంకి వచ్చాం, ఫిబ్రవరి నెలకు వచ్చాం. ప్రభువు నాకు దుఃఖము కలిగించిన సంగతులు మొట్టమొదటిది మన సహవాసం, మన సాంగత్యం కదండి. మన సహవాసం, మన సాంగత్యం. నేను హైదరాబాద్లో ఒకసారి పరిచర్యకి వెళ్ళాను. అక్కడ కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో పనిచేసే సిస్టర్ బ్రదర్స్ కొందరు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మా భర్తలు ఆఫీస్కి వెళ్తారు, మా పిల్లలందరూ స్కూల్కి వెళ్తారన్నా. పిల్లలు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, భర్తలు డ్యూటీస్కి వెళ్తారు, సమయం అంతా ఉంది. నెల రోజులలో బైబిల్ మొత్తం చదివారంట ఆ సిస్టర్ చెప్పడం. ఒక నెల రోజులలో అంటే ఉదయము అన్నవాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, పిల్లలందరూ స్కూల్స్ కాలేజీకి వెళ్తారు, అక్క ఒంటరిగా ఉంటుంది. అక్క ఏం చేస్తుందంటే, ఇది వ్యర్థమైనటువంటి అవి ఇవి చూడకుండా, సమయం అంతా వేస్ట్ చేయకుండా, అక్క వాళ్ళు చెప్పింది, నాన్న మేము నెలకు ఒక్కసారి బైబిల్ అంతా చదువుతామన్నా. నెలకు ఒక్కసారి బైబిల్ అంతా అంటే దాని తర్వాత ప్రార్థన చేసుకుంటామన్నా. అంటే వాళ్ళ సహవాసం, వాళ్ళ సాంగత్యం చెప్పండి ఎవరితో ఉంది? దేవుని వాక్యంతో, దేవుని సన్నిధిలో. అర్థమైందమ్మా? నెలంతలో ఒక్కసారి బైబిల్ మొత్తం చదివితే ఒక చిన్న మాట, కనీసం నెలలో ఒక్కసారన్నా బైబిల్ చదివినావా అక్కగారు? నెలలో ఒక్కసారి బైబిల్ మొత్తం చదివారు, కనీసం నువ్వు నెలలో ఒక్కసారి బైబిల్ చదివినావా? చాలామంది బైబిల్ చదవరు, వినరు కూడా. అలా ఉంటే మనం ఎంత వర్ధలకుండా ఉంటాం. అలాగే చదువుకున్న మాట ఉన్నాడు, ఆయన సెలవిచ్చిన మాటను నీవు నేను గైకొంటే తండ్రికి చెప్పండి, యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు ఏం కలిగిస్తాం? మనం సంతోషం కలిగిస్తాం. ఆయన మాటలు గైకొనకపోతే దుఃఖం కలిగించిన వారం అవుతాం. చక్కగా మాట ఉంది, తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనుట వలన ఆయనకు సంతోషం కలిగించబద్దులమై ఉన్నాం. ఆయన ఇచ్చిన మాటలు దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నీవు నేను అనుసరించకపోతే, గైకొనకపోతే, ఆయన చెప్పినట్లు చేయకపోతే, చెప్పినట్లు జీవించకపోతే మన ప్రభువునకు చెప్పండి ఏం కలిగిస్తున్నాం చెప్పండి? దుఃఖం కలిగిస్తున్నాం. అక్క అర్థమైందాక? ఈరోజు నీవు నేను ప్రభువునకు దుఃఖం కలిగిస్తున్నామా, సంతోషం కలిగిస్తున్నామా? సంతోషం కలిగించాలంటే దేవుని యొక్క వాక్యానికి లోబడాలి, వాక్యానుసారంగా చెయ్యాలి. మనలో చాలామంది వాక్యాన్ని వినం, లేదా వినిన వారు చాలామంది చెయ్యరు. మరి నీవు నేను ఈ లోకయాత్రలో ఆశీర్వదించాలంటే, వర్ధిల్లాలంటే, ఫలించాలంటే మన ప్రభువునకు సంతోషం కలిగించబద్దులమైనాం. మరొక విధంగా చెప్పాలంటే దుఃఖము కలిగించని వారమై ఉండాలి. దుఃఖము కలిగించకుండా ఉండాలి అంటే సంతోషం కలిగించాలి. సంతోషం కలిగించాలంటే రెండవ మాట ఏం చెప్పండి? ఆయన సెలవిచ్చిన మాటను గైకొనాలి కదా. ఆయన సెలవిచ్చిన మాటను అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ ఉన్న మనం అందరం దేవుని యొక్క వాక్యం వెలుగులో పరిశీలించుకుందాం. వాక్యాన్ని గైకొంటున్నా అంటే వాక్యానుసారంగా చేస్తున్నామా? అందరికి అర్థమవుతుందా? ఈ ఉదయకాలం ప్రభువునకు నీవు నేను దుఃఖము కలిగించ. ఇప్పుడు ఒక మాట చెప్దాం, మీ పిల్లలు ఉన్నారు,
మీ పిల్లలకు ఎన్నో అరే ఇది చేయాలా అది చేయాలా అది చేయకూడదు అని ఎన్నో సలహా ఇస్తాం. మీ పిల్లలు నీ మాట వినకుండా ఉంటే అరే అన్నా వీడు నా మాట వినడన్నా, అన్నా ఈ మా పాప మా మాట వినదన్నా, తలకాయ నొప్పి అన్నా, ఎంత మనం బాధపడతామో మన పరలోకపు తండ్రి కూడా అంతే. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ధర్మశాస్త్రం బైబిల్ అంతా ఆయన ఇచ్చిన వాక్యం. కనీసం మన జీవితంలో ఒక్క వాక్యం చదువుకుందామరండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం, పేజీ నంబర్ 295, పాత నిబంధన గ్రంథంలో 295. అందరం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 15:4. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత క్రమములన్నీ యెహోవా దృష్టికి యథార్థము నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన దేని విషయమై తప్పిపోకుండెను. చక్కటి మాట ఏమన్నాడు చూడండి. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. అంటే దావీదు ఒక్కటి తప్పిపోయాడంటమ్మా. ఏ సంగతి చెప్పండి? బత్షెబ సంగతిలో. ఊరియా సంగతి అంటే 100 ప్రశ్నలు లేదా 100 ఆజ్ఞలు ఉంటే దావీదు ఒక్కటి తప్పాడంట. అంటే ఎన్ని పాస్ అయినట్టు? 99 పాస్ అయ్యాడు, ఒక్కటి ఫెయిల్ అయ్యాడు. వింటున్నారాక? దావీదు మా అందుకన్నాడు, దేవా నన్ను పరిశీలించము, నన్ను పరిశోధించము, నా అడుగు జాడలు లెక్కించి ఉన్నావు అంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దావీదంట 100 ఆజ్ఞలుంటే ఒక్కటి తప్పిపోయాడు, 99 అన్నాడు. దావీదుకు దేవుడిచ్చిన ఆజ్ఞల అన్నిటిలో ఒక్కటి తప్ప సమస్తము నెరవేర్చినాడు. ఆజ్ఞలు నెరవేరిస్తే ఆయన సంతోషించి దేవుడు అయి ఉన్నాడు. ఆజ్ఞలను నెరవేర్చకపోతే దుఃఖము కలిగించు వారం అవుతాం. దావీదు అన్నాడు, తనకిచ్చిన ఆజ్ఞలలో ఒక్కటి తప్ప దేని విషయమైందనను తప్పిపోకుండెను. ఒక ప్రశ్న మనం వేసుకుందాం. 100 ఆజ్ఞలలో దావీదు ఒక్కటి తప్పిపోయాడు, క్షమించబడ్డాడు, క్షమాపణ పొందాడు, దీవించబడ్డాడు. అంటే ఒక్కటి ఫెయిల్ అయ్యాడు, 90 అనుసరించినాడు. కనీసం మన జీవితంలో ఒక్కటిని అనుసరిస్తున్నామా? అర్థమవుతుందమ్మా? దావీదు చెప్పాడు ఎన్ని అనుసరించాడంట? 99. ఎన్ని తప్పిపోయాడు? ఒక్కటి. కనీసం మనం ఒక్కటిని అనుసరిస్తే ఒక్కటి అనుసరిస్తే బైబిల్ అంతా తిరుగుతుంది దాంట్లోనే కదండి. ఆ మధ్య క్రిస్మస్ దినంలో ఒక మందిరంలో నేను పరిచర్యకి వెళ్ళాను. 4-5 దినాలు ప్రత్యేక కూడిక క్రిస్మస్ దినంలో. క్రిస్మస్ రోజున సాయంకాలం ఒక పెద్ద హాస్టల్, అంటే ఒక 1000 మంది వచ్చారు అందరు కలిసి. అక్కడ ఒక చిన్న నాటిక వేశారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చిన్న డ్రామా పిల్లల కోసం అర్థమయ్యేటట్టు. వాక్య పరిచయం చేయకముందు ఏం చేశారంటే, ఒక సహోదరికి దేవుడు ఫోన్ చేస్తాడు, అంటే పిల్లలకి నాటకం అర్థమయ్యేటట్టు. ఫోన్ చేయగానే హలో ఎవరంటే దేవుడు అంటాడు, అమ్మా నేను యేసు ప్రభువును నీకు ఫోన్ చేస్తున్నాను అన్నాడు. ఏంటి ప్రభువా చెప్పు అని ఈ పాప ఆ డ్రామా అన్నమాట. అందరికి అర్థమయ్యేటట్టు. ఇవాళ సాయంత్రం లేదా ఇవాళ మధ్యాహ్నం మీ ఇంటికి నేను భోజనానికి వస్తున్నాను, భోజనం సిద్ధం చేయమన్నాడు. ఓకే ప్రభువా, నువ్వు మా ఇంటికి వస్తున్నావు భోజనానికి, తప్పక నీకు భోజనం చేసి పెడతానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పిల్ల అర్థమవుతుందా? ప్రభు ఏమన్నాడు? మధ్యాహ్నం మీ ఇంటికి అన్నానికి వస్తున్నానమ్మా అంటే, ప్రభువా సంతోషం, రా మా ఇంటికి నీకు చేసి పెడతానని చెప్పింది. సరే ఈమెం చేసింది, ప్రభు ఇంటికి అన్నానికి వస్తున్నాడని చెప్పి చికెన్ కర్రీ చేసి పెడుతుంది. ఊరికే తమాషా, ప్రభువా చికెన్ కర్రీ చేసి పెట్టాను, గోంగూర మాంసం పెట్టాను, తర్వాత స్వీట్ చేసి పెట్టాను, కారా చేసి పెట్టాను, పచ్చడి పెట్టాను, పెరుగు పెట్టాను అని ఎవరన్నా వస్తే మాట్లాడొద్దు, మా యేసు ప్రభు వచ్చినాడు, ఆయనకు అన్నం పెట్టాలి నేను అని అంటుంది. మళ్ళొక సిస్టర్ వచ్చి అంటుంది, అక్క కొంచెం వాక్యం చెప్పకంటే, నీకు వాక్యం చెప్పను పో, ప్రభువుకి అన్నం వండి పెట్టాలని పంపిస్తుంది.
ఒక అక్క వచ్చి, అక్క మా కొడుకు బాగలేదక్క, కొంచెం ప్రార్థన చేయకంటే నాకు సమయం లేదు పో అనేసి నేను ప్రభువుకు పెరుగన్నం పెట్టాలి, ఇవన్నీ చేస్తున్నానని ప్రార్థన చేయటం లేదు, వాక్యం చెప్పటం లేదు, ఏం చేయటం లేదు. సరే ఈ లోపల ఒక పేద భిక్షగాడు వస్తాడు, వచ్చి రావాలన్నమాట. అక్క అమ్మ ఆకలిస్తుందమ్మా, కొంచెం సద్దన్నం పెట్టమ్మని అడుగుతాడు. ఏమంటుంది, పారా పనికి బాలోడా, నీకు నేను అన్నం పెట్టాలా, నేను నా మధ్యాహ్నం మా ప్రభు ఇంటికి వస్తున్నాడు, ఆయనకు అన్నం వండుతున్నాను, వెళ్ళిపోరని చెప్పి వాడిని కసిరించుకుంటుంది. మళ్ళీ కొద్దిసేపు అయినాక ఒక ముసలామె వస్తుంది, అమ్మ చలి పుడుతుందమ్మా, బట్టలు లేవమ్మా, చీర చినిగిపోయిందమ్మా, ఒక పాత చీర ఉంటి అమ్మా అని అంటే, పనికి మాలిందన్నా మా ఇంటికి వస్తావేంటి, నేను చాలా బిజీగా ఉన్నాను, మా ప్రభువుకు అన్నీ వండుతున్నానని పంపిస్తూ ఉంది. మరొకడు వచ్చి, అమ్మా చాలా జ్వరం వచ్చిందమ్మా, చలిగా ఉందమ్మా, 10 రూపాయలు ఇస్తే ఒక ట్యాబ్లెట్ కొంటానమ్మా అంటే వాడిని అరిచి పంపిస్తూ ఉంది. సరే వీళ్ళందరూ వెళ్ళిపోయినాక టైం చూసుకుంటుంది, ప్రభు మధ్యాహ్నం 2 గంటలైంది ఏంటని మళ్ళీ ప్రభుకు రింగ్ చేస్తుంది ఈమె. అంటే ఊరికే అర్థమయ్యేటట్టు, ప్రభువా 2 గంటలైంది, నువ్వు అన్నానికి వస్తావని నీకోసం ఈ కూర ఆ కూర ఈ పప్పు ఆ పప్పు అన్నీ చేసి పెట్టాను, ఏంటి ఇంకా రాలేదని ప్రభుకు రింగ్ చేస్తుంది. ప్రభు అన్నాడు, పిచ్చిదానా, ఎప్పుడో నీ ఇంటికి వచ్చాను నేను, నువ్వు ఎప్పుడు వచ్చావు ప్రభు మా ఇంటికి అంటే, ఆ ముసల్దాన్ని నేనే, ఆ ముసలోని నేనే, ఆకలిని వచ్చింది నేనే, ఆ ప్రార్థన చేయమని అడిగింది నేనే, బైబిల్ వీళ్ళందరూ నేనేనమ్మా, నీ ఇంటికి వచ్చాను తల్లి, వీళ్ళందరి రూపం నేనే వచ్చాను. సో ప్రార్థన చేయలేదు, వాక్యం చెప్పలేదు, ఆదరించలేదు, 5 రూపాయలు సహాయం చేయలేదు, ఆ ముసలామెకు ఒక చీర ఇవ్వలేదు, ఇదే నేను తల్లి. అప్పుడు ఏమంటుంది, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు పిచ్చిదానా, ఇదంతా నేనే. ఉంది కదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏమన్నాడు, నేను ఆకలి గొంటిని నాకు అన్నం పెట్టలా, దాహము గొంటిని నాకు నీవు దప్పికవల, నేను రోగితో ఉంటిని నీవు నన్ను దర్శించలేదు, పేదగా ఉంటిని నాకు సహాయం చేయలేదు. అయ్యో ప్రభువా అంటే అర్థం ఏంటంటే, నేను ప్రభువునకు సంతోషం కలిగించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దాన్ని ఏం చెప్పండి అమ్మా, గైకొనాలి, వాక్యానుసారంగా జీవించాలి. ఈ మధ్యాహ్నం అది చిన్న ఎగ్జాంపుల్, అంటే మన అన్నమంతా పేదవాళ్ళకి పెట్టమని కాదు, మన డబ్బులన్నీ పేదవాళ్ళకి ఇవ్వమని కాదు, ఆకలిగొనిన వారికి, ఆపదలో ఉన్నవారికి, నిరాశలైన వారికి, మన హెర్మోను సంఘములో ఉన్న పేదవారి పట్ల, నిరుపేదల పట్ల, దిక్కులేని పట్ల, సంఘములో ఉన్న వారి పట్ల దేవుని ప్రేమను నేను చూపించకపోతే మన ప్రభువునకే చెప్పండి, దుఃఖం కలిగించే వారంగా ఉంటాం. సో దేవుని ఆజ్ఞలను వినాలి, ఆజ్ఞలను గైకొనాలి, ఆజ్ఞానుసారంగా జీవించాలి. ఈ మధ్యాహ్నం ప్రభువా ఒక చిన్న మాటక దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం, బైబిల్లో ఉంది, నిన్ను వలె నీ యొక్క ఏం చేయాలి, పొరుగువాన్ని ఏం చేయాలంట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఆపదలో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని ప్రేమించకపోతే మన భక్తి అది వ్యర్థమైన భక్తి. అలాగే మందిరములో విధవరాండ్రు, పేదవారు, కష్టాలు దుఃఖాల్లో ఉన్నవారు చేతులు చాపాలి, ప్రార్థన చేయాలి కదండి. మన ప్రార్థన భక్తి వేషధారితనంతో కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించు వారమైతే మన ప్రభువుకి చెప్పండి ఏం కలిగిస్తాం చెప్పండి అమ్మా, సంతోషం కలిగిస్తాం. ఈ మధ్యాహ్నం ప్రభువా ఈ ఆజ్ఞలు వింటున్నాను, అనుసరించకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ఇంకొక చిన్న మాట చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం తెరవండి ఒకసారి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8, 9, 10 అందరం చదువుకుందాం. 8, 9, 10 అందరం చదువుకుందాం. మానవుడు దేవుని విషయమై దొంగిలితరి దేని విషయంలో మీ యొద్ద దొంగిలి మీరు అందరూ 10వ భాగమును ఈ యొక్క దొంగిలితరి. ఈ జనులందరూ అయితే దొంగిలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు.
ఒక చిన్న మాట నేను, ప్రభు అన్నాడు దొంగలు. ఎవరండి దొంగలు చెప్పండి? దొంగతనం చేసేవారు కాదక్కో. ఇక్కడ ఎవరు దొంగలు చెప్పండి, దీన్ని బట్టి ఎవరు దొంగలమ్మా? ఎవరు దొంగలు అంటే చదివిన వాక్య ప్రకారం ఎవరు దొంగలు? చదివిన వాక్యం దేవుని యొక్క భాగము దేవునికి ఇవ్వని వారు అందరూ ఎలాంటి వారు చెప్పండి? దొంగలు. చూడండి, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములియక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినై ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ చదివిన వాక్య ప్రకారం చెప్పండి అక్క, ఎవరు దొంగలు చెప్పండి? ఇప్పుడు ఎవరమ్మా దొంగలు? ఎవరక్క దొంగలు? దేవుడు మనకిచ్చే ఆదాయంలో దేవునికి ఇవ్వని వారు అందరూ ఎవరు చెప్పండి? దొంగలు. దేవుడు మనకిచ్చే ఆదాయంలో దేవుని భాగం ఇవ్వని వారందరూ దొంగలు. నీకు 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ 4,000 ఖచ్చితంగా ఇచ్చుంటారు అనుకుందాం. దేవుడికి ముందు నీ హృదయం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. దేవునికి ముందు ఏమి ఇవ్వాలి? నీ హృదయం. నీ హృదయంలో ప్రభువుకు స్థానం మొట్టమొదటి ఇవ్వాలి. దేవునికి హృదయం ఇచ్చిన తర్వాత మిగతాయండి. దేవునికి నీ హృదయం ఇవ్వకపోతే డబ్బులు ఆయన కోరేవాడు కాదు. ప్రభువు అన్నాడు, మొట్టమొదట మనం దేవునికి ఏమి ఇవ్వాలి? హృదయం. రక్షించబడాలి. నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఇచ్చిన తర్వాత, దేవుని బిడ్డగా మారిన తర్వాత మన దేవుడికి ఏమి ఇవ్వాలంటే, దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో దేవునిని ఘనపరచాలి. దేవుని ఘనపరచాలి. దేవుని ఘనపరచాలండి అన్నాడు. నన్ను ఘనపరచువాని నేను ఎలా ఘనపరచాలి? ఆయన నీకు ఇచ్చిన ప్రతి దానిలో దేవుని భాగం అన్నాడు. నీకు పెన్షన్ 4,000 వచ్చింది, ముందు నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు. అలాంటి వ్యక్తి దేవునికి ఏమి ఇవ్వాలంటే, నీ యొక్క పెన్షన్లో కూడా దేవునికి ఏమి ఇవ్వాలి చెప్పండి? 400. దేవుడికి ఇచ్చి చూడు, నువ్వు దొంగగా ఉండవు. దొంగలు దీవించబడరండి బాబు, శాపగ్రస్తులు దీవించబడ్డారు, మోసగాళ్ళు దీవించబడ్డారు, అబద్ధికులు దీవించబడ్డారు. ఈ మధ్యాహ్నం నువ్వు దేవునికి హృదయం ఇచ్చిన తర్వాత ముందు దేవునికి హృదయం ఇవ్వాలి, రక్షించబడాలి. రక్షణ పొందిన తర్వాత దేవుడు నీకు నాకు ఇచ్చిన ప్రతి ఆదాయంలో దేవుని ఘనపరిచి ఆశీర్వదించబడి దుఃఖము కలిగించకుండా ప్రభువు నుంచి ఆశీర్వాదాలు పొందాలంటే దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో దేవుని భాగము దేవునికి ఇచ్చి ఘనపరచాలి. ఇవ్వని వారందరూ దొంగలు, ఇవ్వని వారందరూ శాపగ్రస్తులు, ఇవ్వని వారందరూ తప్పిపోయిన వారు, ఇవ్వని వారందరూ దేవునికి దుఃఖము కలిగించేవారుగా ఉంటారు. సరే, కొత్త నిబంధన ప్రకారం సంతోషంతో ఇవ్వాలి, హృదయంలో ఇచ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. అలాగే మరి వర్ధిల్లిన కొలది ఇవ్వాలని కూడా ఉంది. ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది. మలాకి 3వ అధ్యాయము 10 అందరం చదువుకుందాం. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని. 10వ భాగం అంతా చెప్పండి అమ్మా. ఎక్కడి ఇవ్వాలి చెప్పండి? ఎక్కడ? దేవుని యొక్క మందిరం, హెర్మోను మందిరం. ప్రభువు ఎక్కడైతే నిన్ను రక్షించుకున్నాడో, ఎక్కడైతే నీ కోసం ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడైతే నిన్ను ఆదరించబడుతున్నావో, ఇప్పుడు సంఘములో ఉన్న సేవకుడు పెద్దలు నీ రక్షణ కోసం, నీ ఆత్మీయ స్థిరత్వం కోసం, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ క్షేమం కోసం ఎవరైతే దివానాత్రాలు మందిరములో ప్రతి కూడికలో పేరు పేరుగా నీ కోసం ప్రార్థిస్తున్నారో, అలాంటి మందిరం యొక్క ధననిధిలోనికి చెప్పండి ఏమర్పించాలి? 10వ భాగం అంతం. చాలామంది ఈ 10వ భాగం దేవుని మందిరంకి ఇవ్వక ఇంటికి వస్తారు. అందరూ పొద్దున్న లేవగానే అక్కగారు అన్నగారు ప్రైజ్ దలాడని వాళ్లకు పలహారం మాదిరి ఎన్నడూ పంచకండి. నీ వ్యక్తిగత ఆదాయంలో 5-10 ఇవ్వండి, కానీ తేటగా ఉంది 10వ భాగం అంతా కూడా చెప్పండి అమ్మా. ఎక్కడ అర్పించాలి? దేవుని యొక్క మందిరము నిధిలోని. మీ ఇంటికి చాలామంది వస్తారు. ఫస్ట్ వీకులు అక్కగారు అన్నగారు ప్రైజ్ దలాడని. దేవుని యొక్క భాగం దేవుని మందిరంకి ఇవ్వాలి. ఇంకా నీకు అదనంగా ఇవ్వాలని ఆశ ఉంటే నీ వ్యక్తిగత ఆదాయంలో నుంచి 5-10 ఇవ్వచ్చు.
కానీ దేవుని మందిరంలోనికి దేవుని యొక్క భాగం అన్నాడు. దేవుని యొక్క భాగము దేవుని యొక్క మందిరము నిధిలో వేయాలి అన్నాడు. చదువుకున్న తర్వాత చూడండి, దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశం యొక్క వాకిళ్లను విప్పి పట్టజాల దీవెనలు విస్తారముగా మీ మీద కుమ్మరిస్తాను. విస్తారమైన దీవెనలు దేవుడు ఎప్పుడు కుమ్మరిస్తాడంటే దేవుని భాగం ఎక్కడివ్వాలి? దేవుని యొక్క మందిరము నిధిలోనికి ఇవ్వాలి. దేవుని మందిరం యొక్క నిధిలోనికి. నేను పోయిన నెలలో అమలాపురం వెళ్ళాను పరిచర్య కోసం. అమలాపురం సుమారు కొన్ని డబ్బాలు చూశాను నేను. డబ్బాలలో బియ్యం ఉన్నాయి. పేదవారు కొందరు వచ్చారు, అన్న ఈ డబ్బాలలో బియ్యం, వాళ్ళు పూట అన్నం వండుకుంటారు. పిటికడ బియ్యం తీసి డబ్బాల మీద పేర్లు ఉన్నాయి. సంతోషమ్మ, సువార్తమ్మ, మరియమ్మ, యోహాను గారు, అలా కొన్ని పేర్లు చూశాను. అంటే వాళ్ళు పేదవాళ్ళు, కూలికి వెళ్ళేవాళ్ళు బియ్యం తీసుకుంటారు. ఆ బియ్యములో దేవుని భాగం దేవునికి ఇస్తున్నారు. దీని ద్వారా నీవు దీవించబడతా. ప్రభు అన్నాడు, మీరు దీనిని చేసి శోధిస్తే ఏమన్నాడు? ఆకాశం యొక్క వాకిలు విప్పి దీవెనలు పట్ట జానలంతగా కుమ్మరిస్తా. సో మనం దీవించబడాలంటే, ప్రభుకు సంతోషం కలిగించాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించకపోతే దుఃఖం కలిగించు వారం అవుతాం. ఒక మాట చెప్తాను, అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదమ్మా. ఎలా అయ్యాడు? దేవుని యొక్క మాటను అనుసరించినాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రతి మాటను అనుసరించిన వ్యక్తి విశ్వాసులకు తండ్రి అయినాడు. ఆశీర్వదించబడ్డాడు. నీవు నేను ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించని వారు అందరూ చెప్పండి, ప్రభువుకు ఏం కలిగించినారు చెప్పండి అమ్మా? దుఃఖం కలిగిస్తున్నారు. మధ్యాహ్నం మొట్టమొదటిగా మన సాంగత్యం ద్వారా ప్రభువును దుఃఖం కలిగించిన వారమైతే, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నా సహవాసాన్ని నా సాంగత్యం వల్ల నీకు దుఃఖం కలిగించాను, మార్చుకుంటానని ప్రభు ఒప్పుకొని విడిచిపెట్టు. రెండవది, ప్రభువా రక్షణ పొందిన నేను నీ ఆజ్ఞలు గైకొనాలి, నీ ఆజ్ఞల జాడల వెంట పరిగెత్తాలి. మన జీవిత కాలం అంతయు ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే దీవించబడతాం. విశ్వాస అనేవాడు ఆయన ఆజ్ఞలు గైకొనేవాడే. ప్రభువా నీ ఆజ్ఞలు గైకొనక అంటే సంఘాన్ని ప్రేమించే విషయంలో, నీ యొక్క భాగం నీకు అర్పించే విషయంలో, పొరుగువాన్ని ప్రేమించే విషయంలో, అలాగే నీ వాక్యాన్ని ప్రేమించే విషయంలో, మరి అనేక విషయాల్లో తండ్రి నీ వాక్యాన్ని నేను గైకొనక అవిధేయుడనై అజ్ఞానినై నీకు నష్టము దుఃఖము కలిగించినాను, నన్ను క్షమించే తండ్రి. ఈ దినము నుంచి ప్రభువా నా హృదయాన్ని స్థిరపరచు, నీ వాక్యాన్ని గైకొంటాను, నీ వాక్యానికి లోబడతాను. ఒక మాట చెప్తాను, దేవుని వాక్యంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, హృదయంలో దాచుకోవాలి, అనుసరించాలి కదండి. ఇప్పుడు బైబిల్లో ఉంది, వాక్యము చదువువారును వినువారును ధన్యులు అంటూ గైకొను వారు ధన్యులు. గైకొన ఉంటామేంటి? ఆయన వాక్యానుసారంగా చేయాలి కదా. కానా వ్యూహాలు ఆయన మీతో చెప్పున్నది చేయుడి. నీళ్ళు నింపమన్నారు, చేశారు, అద్భుతాన్ని చూశారు. అంటే దేవుని యొక్క వాక్యానికి నీవు నేను షరతులు లేకుండా లోబడాలి, సనగకుండా గొనకుండా లోబడాలి. దేవుని యొక్క వాక్యానికి నీవు నేను ఎంత త్వరగా విధేయులమవుతామో అంతగా దీవించబడతాం. విధేయులము కాకపోతే దుఃఖము కలిగించు వారంగా ఉంటాం కదండి. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను రండి. ఒప్పుకోలు విషయంలో చదువుకుందాం రండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. ప్రభువునకు మనం సంతోషం కలిగించాలి, లేదా దుఃఖం కలిగించకుండా ఆయాసం కలిగించకుండా ఉండాలంటే మూడవది సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. 8 అందరం భక్తిహీనులు అర్పించు యెహోవా హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్న వింటున్నారక. ప్రభువునకు ఆనందం కలిగించాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి?
అంటే మన ప్రార్థన, అంటే మన జీవితం యథార్థంగా లేకపోతే మన ప్రార్థన ప్రభువునకు ఆనందము కలిగించదు అని అర్థం. అర్థమైందాక? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అంటే యథార్థవంతంగా జీవించకుండా ఉంటే 2 నిమిషాలు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటే ఏంటి? ప్రభువునకు సంతోషం కలిగించే ప్రార్థన ఏం చెప్పండి? యథార్థవంతుల ప్రార్థన. ఏంటి యథార్థం? ఇంకొక మాట, ఎవరైతే యథార్థవంతులుగా కాకుండా, యథార్థత అంటే అబద్ధమాడనివాడు, కపటము లేనివాడు, మోసము లేనివాడు, నమ్మకంగా లేనివాడు, ఇలాంటి వాళ్ళందరూ యథార్థవంతులు కారు. ఎవరైతే యథార్థమైన జీవితం లేకుండా, వింటున్నారు నాయన, యథార్థమైన జీవితం లేకుండా అబద్ధాలు జరిగించేవారు, మోసం జరిగించేవారు, కపటములు చేసేవారు, నమ్మకంగా లేని వారు అందరూ వేషధారులు. ఎవరైతే యథార్థంగా లేకుండా వేషధారులుగా ఉండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడికి ఆనందకరము కానే కాదు. సింపుల్గా చెప్పాలంటే ఈ మధ్యాహ్నం నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నావా, వేషధారిగా ఉన్నావా? నిజముగా ఉన్నావా, అబద్ధికునిగా ఉన్నావా? వేషధారిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా? చూడండి, 2 వ్యక్తులు ప్రార్థనకి వెళ్ళారు. సుంకరి, తర్వాత చెప్పండి పరిసయుడు. పరిసయుడు నేను అలా లేను, ఇలా లేను, వాని మాదిరిలేనని కొంచెం గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థన చేశాడు. ఈ సుంకరి ఏమన్నాడు చెప్పండి? దేవా, పాపినని కరుణించు. వాడి ప్రార్థన యథార్థం, వేషధారి ప్రార్థన కాదు, మోసంతో ప్రార్థన కాదు. అంటే అలాగే నీవు నేను దేవునికి, మన యేసు ప్రభువునకు సంతోషం కలిగించబద్దులమై ఉండాలంటే మన జీవితంలో యథార్థమైన జీవితం, యథార్థవంతులంటే మన మాటలు యథార్థంగా ఉండాలి, మన భక్తి యథార్థంగా ఉండాలి, మన ప్రేమ యథార్థంగా ఉండాలి, మన ఆరాధన చెప్పండి యథార్థంగా, అంటే కపటము లేనిదిగా, మోసము లేనిదిగా, అబద్ధము జరిగించని వ్యక్తులంగా, నమ్మకత్వము లేని వారంగా ఉన్న వాళ్ళందరూ యథార్థవంతులు కారు. అమ్మా, దేవుని సన్నిధిలో కొందరు అంటారు, అన్న దేవా ఇంతే, దేవా ఇదే అంటే మనుషులతో మోసం, దేవునితో మోసం. అర్థమైంది? మనుషులతో మోసం, తన చెప్పండి దేవునితో మోసం. మాట్లాడితే అబద్ధం. కొంతమంది రక్షణ లేకున్నా ప్రైజులాడనా ఇంకా మోసం. కొంతమంది రక్షణ లేకున్నా ఆరాధించే కొందరు ఉంటారు, ఎందుకంటే కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలు బయాటుకొట్టు చేయటం, ఇదంతా వేషధారితనం. అలాంటి ఆరాధన ప్రభుకి ఇష్టం లేదు, ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం లేదు, దుఃఖము కలిగించేది. సింపుల్గా ఉంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అంటే మన బ్రతుకులు యథార్థంగా లేకపోతే, అంతేనా? మన బ్రతుకులు యథార్థం అంటే ఏంటి? నిజముగా లేకపోతే ప్రభు సన్నిధిలో మనం ఎలాంటి వారంగా ఉండాలంటే బయట ఒకే విధంగా ఉండాలి, ప్రభు ఇంట్లో ఒకే విధంగా ఉండాలి. భార్య దగ్గర, భర్త దగ్గర, సంఘములో, బయట, ఆఫీసులో, ఇంట బయట ఒకే రీతిగా వేషధారితనం కాకుండా, మోసం కాకుండా, కపటము కాకుండా, ప్రభువా నేను ఎలా ఉన్నాను ప్రభువా, నా బ్రతుకు నీకు తెలుసు, నా అడుగులు నీకు తెలుసు, నా తలంపులు నీకు తెలుసు, నేను మోసగాడిని కాను, నేను వేషధారిని కాను, నేను యథార్థంగా ఉంటాను. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో యథార్థత లేకపోతే, అంటే నీ బ్రతుకులో మోసం, నీ నటనలో మోసం, నీ ఆరాధనలో మోసం, నీ జీవితంలో మోసం అంటే ప్రభువుకు దుఃఖం కలిగిస్తున్నా. ప్రభువా ఈ రోజు నుంచి నేను నటించను తండ్రి, వేషధారిగా ఉండను, మోసం చేసే వ్యక్తిగా ఉండను, యథార్థం నిజముగా ఉంటాను నేను. అలా ఉందాం. ప్రభువు నాకు మనం అలా నడిచిన వారం అయితే, ఒకవేళ తప్పిపోతే మధ్యాహ్నం కొన్ని నిమిషాలు అన్నగారు చెప్తారు, కొన్ని నిమిషాలు ఒప్పుకొని విడిచిపెడతా. ప్రభువా నా సహవాసం ద్వారా నీ దుఃఖం కలిగించాను. నంబర్ 2, నీ ఆజ్ఞలు పాటించకుండా నేను నటిస్తున్నాను తండ్రి, నీకు దుఃఖం కలిగించిన నన్ను క్షమించు. 3వది, నా బ్రతుకులో ఏమి లేదు చెప్పండి? యథార్థత లేదు, అంటే నిజము లేదు, అబద్ధం, మోసం, కపటం.
ప్రభు క్షమిస్తాడు. ఒక చిన్న మాట చెప్తాను. యాకోబు అడవికి వెళ్తాడు. సరే, ఏషావు అడవికి వెళ్తాడు. వండుకుండే లోపల యాకోబు ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ కూర గీర బిర్యానీ వండుతుంది. సో వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్తాడు. అప్పుడు ఇస్సాకు గుడ్డివాడై అడుగుతాడు, ఏంటి యాకోబు స్వరమే కానీ ఏషావు అంటాడు. అడుగుతాడు, నిజంగా నువ్వు ఏషావు అంటే, అయ్యా నేను నీ యొక్క పెద్ద కొడుకు ఏషావు అని అంటాడు. సరే, గుడ్డివాడు తింటాడు, దీవిస్తాడు. తర్వాత ఏషావు వస్తాడు, ఏడుస్తాడు. సరే, అయిపోయింది. ఆదికాండం యబ్బోకు రేవులో రాత్రంతా దేవుడు యాకోబుతో పెనుగులాడతాడు. అంటాడు అప్పుడు దేవుడు, నీ పేరే అడుగుతాడు, నీ పేరేమిటి అంటాడు. అప్పుడు చెప్పండి, యబ్బోకు రేవులో చెప్పండి అమ్మా, యాకోబు ఏం చెప్పాడు చెప్పండి, నా పేరు యాకోబు. యథార్థం, అది పాయింట్. అమ్మ చదువుకుందామనండి. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం చూడండి దయచేసి. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం. యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు. 32, 20, అందరూ 27. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఇక్కడ దేవుని కాడ అబద్ధం చెప్పలే. వాళ్ళ నాన్నకాడ ఏమన్నాడు చెప్పండి, నేను ఏషావును అన్నాడు. ఇక్కడ దేవుడికి యాకోబు పేరు తెలియదని కాదు. ఇప్పుడు యాకోబు మోసం చేయలేడు దేవుని దగ్గర. ఏమన్నాడు, నా పేరు యాకోబే. ఒకప్పుడు యాకోబు మోసగాడే, ఇక్కడ యాకోబు యథార్థవంతుడు. అయ్యా నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడినయ్యా అక్కడ అన్నాడు. అక్కడ అతనిని దేవుడు ఏం చెప్పండి, ఆశీర్వదించాడు. ఉదయకాలం నీవు నేను ఆశీర్వదించబడాలంటే, ప్రభువా నేను యథార్థత లేదు తండ్రి, నా మాటలు తప్పిపోయినాయి, నా బ్రతుకు వేషధారితనం, నా క్రియలు వేషధారితనం, నన్ను క్షమించు ప్రభువా, నాలో యథార్థత లేదు. ఇక నుంచి దేవా నన్ను క్షమించి నీ సన్నిధిలో యథార్థంగా ఉంటాను, నిజమైన స్థితిలో ఉంటాను, మోసం చేయని వ్యక్తిగా ఉంటాను, కపటం చేయని వ్యక్తిగా ఉంటాను, యథార్థంగా ఉంటాను. నా యథార్థత పోయింది తండ్రి, నన్ను క్షమించు అని ఎలా యాకోబు తన యథార్థతను ఒప్పుకున్నాడో, నీవు నేను అలా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం, కనికరం పొందాం. దేవుడి మాటలను దీవించను. లేచి నిలబడి ఒక చరణం మాత్రమే పాడుకుందాం. లేచి నిలబడి ఒక చరణం